హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి రామ్ చరణ్ అన్న వచ్చేసి గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతికి అయితే రాబోతున్నాడు. బాలయ్య బాబు, వెంకటేష్ బాబు అందరూ పోటీలో ఉన్నా కూడా పాన్ ఇండియా వైడ్గా సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నాడు. తమిళ్లో కూడా పోటీ ఉంటుంది, హిందీలో కూడా పోటీ ఉంటుంది. సో మనకి గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వడానికి లేటెస్ట్ వచ్చేసి ఒక పోస్టర్ అయితే మనకి టీం అయితే రిలీజ్ అయితే చేశారు. 50 days అయితే ఉందన్నమాట ఇంకా మనకి మూవీ రిలీజ్ అవ్వడానికి. 10th Jan 2025 రిలీజ్ అయితే అవుతుంది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో దాని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే కామెంట్ సెక్షన్లో జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో ఈ పోస్టర్ చూడగానే నాకు ఫస్ట్ వచ్చేసి రంగస్థలం మైండ్లోకి అయితే వచ్చిందనమాట. సో రంగస్థలంలో చిట్టుబాబు సైకిల్ తొక్కుంటూ వస్తుంటే అసలు ఏ రేంజ్ ఉంటుందో, అసలు ఆ రంగస్థలం మూవీలో ఎలివేషన్స్ కానీ సుకుమార్ మార్క్ డైరెక్షన్ కానీ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. సో మనకి రామ్ చరణ్ కూడా చెవిటి వాళ్ళగా ఎక్సలెంట్గా అయితే యాక్ట్ అయితే చేశాడనమాట. ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ అయితే అప్పన్న క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. సో ఇది ఓల్డ్ క్యారెక్టర్ కాబట్టి వైట్ అండ్ వైట్ వేసుకొని మనకు సైకిల్ అయితే తొక్కుతున్నాడు. ఆ సీన్ కూడా నాకైతే ఎక్సలెంట్గా పోస్టర్ చూడగానే ఎక్సలెంట్ అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి కొంచెం రెడ్డిష్గా అయితే ఉందన్నమాట. సో సన్సెట్ టైము, ఆ టైంలో సైకిల్ తొక్కుకుంటూ అయితే వెళ్తున్నాడు అనమాట. సో రామ్ చరణ్ డ్యూయల్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. అప్పన్న క్యారెక్టర్, రామ్ నందన్ క్యారెక్టర్. అప్పన్న జోడీగా వచ్చేసి అంజలి అయితే యాక్ట్ అయితే చేస్తుంది. రామ్ నందన్కి వచ్చేసి మన కియారా అద్వానీ అయితే జోడీగా అయితే యాక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు రంగస్థలం రేంజ్ అనేది వేరు. సో ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రంగస్థలం అనేది ఒక రేంజ్ మార్క్ సెట్ చేసిన మూవీ రామ్ చరణ్ మూవీస్ మొత్తం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే. సో మనకి రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా చాలా అయితే ఫేస్ అయితే చేశారనమాట. చాలా కామెంట్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, అది నిజం కూడా. సో మనం ఇంతకుముందు సినిమాలు చూసినా, రచ్చా చూసినా, నాయక్ చూసినా, తుఫాన్ చూసినా, లేకపోతే చిరుత కానీ సో అంత పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేసేవాడు అని అయితే నాకు అనిపించేది. కానీ ధృవాతో అయితే రామ్ చరణ్ తనేంటో ప్రూవ్ అయితే చేసుకున్నాడు. సో ధృవాలో యాక్టింగ్, రంగస్థలంలో యాక్టింగ్, RRRలో యాక్టింగ్ అయితే నాకు ఎక్సలెంట్గా అయితే నచ్చుద్ది. సో ఆ పర్ఫార్మెన్స్ కానీ గేమ్ చేంజర్లో కానీ పడితే ఈ సినిమాని అయితే ఎవరైతే ఆపలేరు అనమాట. సో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్లో అయితే ఉంటుంది రంగస్థలంలో. అలాంటి పర్ఫార్మెన్స్ కానీ మళ్ళీ కానీ పడితే రామ్ చరణ్ని ఎవరైతే ఆపలేరు. సో ఈ మధ్య వచ్చేసి మనకి రామ్ చరణ్ వచ్చేసి ఎక్కువగా ఎదుర్కొంటున్న ఏదైనా బ్యాడ్ నేమ్ ఉందంటే చెడ్డీ అనేసి, చెడ్డీ చరణ్ అని చెప్పేసి ఇట్లయితే చెప్తూ వస్తున్నారు అనమాట. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉండి స్టోరీలో ఆయన కానీ మంచిగా కానీ చూపించి రామ్ చరణ్కి కానీ గేమ్ చేంజర్, రంగస్థలం లాంటి హిట్ కానీ పడితే మటుకు పాన్ ఇండియా వైడ్లో చరణ్ పేరు అయితే మారు మోగిపోతుంది అనమాట. ఖచ్చితంగా బొమ్మ అనేది 500 నుండి 700 కోట్లు అయితే పడుతుంది. అసలు దీనికి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకైతే మనం అయితే అంచనాలు అయితే వేయలేమన్నమాట. సో ఆ రేంజ్లో మూవీ అయితే ఉంటుంది. సో చెడ్డీ అని చెప్పేసి ఎవరైతే అంటూ వస్తున్నారో ఇన్ని రోజుల్లో వాళ్ళందరి చేతే జై రామ్ చరణ్, జై చరణ్ అని చెప్పేసి చెప్పించుకునే రోజులైతే వస్తాయి. మరి ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించింది? అలాగే మీరు రామ్ చరణ్ సినిమా గురించి, గేమ్ చేంజర్ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.